వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో హస్బెండ్ టెస్ట్ వైరల్ అవుతోంది. ఇది ఒక రిలేషన్షిప్ టెస్ట్ అని చెప్పుకోవాలి. దీనికి హస్బెండ్ టెస్ట్ అని ఎందుకు పేరు పెట్టారు, ఇది ఎందుకు వైరల్ అయ్యింది, అలాగే మీరు కూడా ఒకసారి దీన్ని ఎలా ట్రై చేయాలో తెలుసుకోండి. ఈ టెస్ట్ ప్రకారం ప్రేమలో ఉన్న అమ్మాయిలు తమ ప్రియుడిని భర్త అని పిలుస్తారు. అలా పిలిచినప్పుడు ఆ ప్రియుడు ఎలా రియాక్ట్ అయ్యాడనే క్షణాలను ఫోన్లో రికార్డ్ చేస్తారు. బాయ్ ఫ్రెండ్ నవ్వినా లేదా సానుకూలంగా స్పందించినా అతను మీ రిలేషన్షిప్లో చాలా సీరియస్గా ఉన్నాడని అర్థం. అలా కాకుండా ఆ బాయ్ ఫ్రెండ్ తనను హస్బెండ్ అని పిలవొద్దని చెప్పడం లేదా కాస్త సీరియస్గా ముఖం పెట్టడం, ప్రతికూలంగా స్పందించడం వంటివి చేస్తే అతనికి ఆ రిలేషన్షిప్లో ఎక్కువ కాలం ఉండాలని లేదని అర్థం. అలా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే హస్బెండ్ టెస్ట్. ఇది ఎంతో వైరల్గా మారింది. చాలామంది అమ్మాయిలు తమ భాగస్వామిని పరీక్షించేందుకు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ టెస్ట్ విదేశాల్లోనే మొదలైంది. కెంజీ గ్రీన్ అనే మహిళ తన బాయ్ ఫ్రెండ్ను కావాలని హస్బెండ్ అని పిలిచింది. అతడి స్పందనను వీడియోలో రికార్డ్ చేసింది. ఆమె ప్రియుడు నేను నీ భర్తను కాదు అని అన్నాడు. దీంతో ఆమె అతను తన ప్రేమలో సీరియస్గా లేడని అర్థం చేసుకుంది. ఆ వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అది వైరల్గా మారడంతో ఇప్పుడు హస్బెండ్ టెస్ట్ అన్ని దేశాలకు పాకింది. గతంలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఛాలెంజ్లు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు హస్బెండ్ టెస్ట్ కూడా చేరిపోయింది. అయితే ఈ చిన్న టెస్ట్ ద్వారానే మీ భాగస్వామిలోని నిబద్ధతను కొలవకూడదని అంటున్నారు. మానసికంగా వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఎలాంటి మానసిక సంఘర్షణలో ఉన్నారో తెలియదని, కేవలం ఈ చిన్న టెస్ట్ ద్వారా వారి ప్రేమలో నిజాయితీ లేదని అంచనా వేయడం తప్పని చెప్తున్నారు. ఇది కేవలం ఒక ఫన్నీ ఛాలెంజ్గా తీసుకుంటే పర్వాలేదు, కానీ ప్రేమ ప్రయాణాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలను మాత్రం తీసుకోకూడదని వివరిస్తున్నారు.